నిన్న విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ అయితే మనం అనుకున్న దాని ప్రకారం ఒక పెద్ద ర్యాలీని హైదరాబాద్ నగర వీధుల్లో నిర్వహించి ఒక పెద్ద సంకేతాన్ని మనం బయట ప్రపంచానికి పంపించగలిగినాం. ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ రాష్ట్ర సాధనతోటే తన బాధ్యత ముగిసింది అనుకోలేదు, ప్రజల తరపున నిలబడుతుంది అని చెప్పేసి మనం మళ్ళొక్కసారి నిన్న చూపించగలిగాం. నిన్న సెషన్ ప్రారంభోపన్యాసము మిగతా అన్నీ కూడా నిన్న అయిపోయినాయి. ఈరోజు సంస్థాగత పరమైనటువంటి విషయాల మీద చర్చ ఉంటుంది. కార్యదర్శి నివేదిక, తీర్మానాలు, నిబంధనావళి వీటన్నింటి మీద కూడా ఈరోజు చర్చ ఉంటుంది. కాబట్టి అందరూ సీరియస్గా ఈ చర్చలో ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయా జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, డెలిగేట్స్ అంతా కూడా లోపలికి బయటికి కాకుండా అందరూ సీరియస్గా ముందు వరుసలోనే కూర్చోవాలి. ఎందుకంటే డెలిగేట్స్ని మనం చాలా సెలెక్టెడ్గా అనుకున్నాం. కాబట్టి వచ్చిన సెలెక్టెడ్ డెలిగేట్స్ కూడా సీరియస్గా ఈ చర్చలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ సెషన్కు అధ్యక్ష వర్గం ఉంటుంది. అధ్యక్ష వర్గంలో రాష్ట్ర అధ్యక్షులు మల్లెపల్లి లక్ష్మయ్య గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. ఉపాధ్యక్షులు రవీంద్రరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష వర్గంగా శ్రీధర్ దేశపాండే గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. ఆర్ విజయ్ కుమార్ గారు, తిప్పర్తి యాదయ్య గారిని కూడా ఈ అధ్యక్ష వర్గంగా ఈరోజు ఈ సెషన్ మళ్ళీ 2 సెషన్లు మధ్యాహ్నం ఉంటాయి కాబట్టి ఈ సెషన్ అధ్యక్ష వర్గాన్ని నిర్వహించవలసిందిగా కోరుతాను. అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు కోదండ రామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. దేశపాండే గారు, సంజీవ్ దేశపాండే ఈరోజు ఈ సెషన్ని దాని ఎజెండాని అధ్యక్షవర్గం నిర్వహించాల్సింది కోరుతున్నాం. మిత్రులారా, కోదండరామ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నిన్న కొంతమంది పెద్దల్ని మనం మాట్లాడించుకోలేదు. ఈరోజు అందులో ముత్యం రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ముత్యం రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టే మనం నిన్న నిర్వహించుకున్న సమావేశానికి తోడుగా ఈరోజు 3 అంశాలను మనం చర్చ చేయాల్సింది. 1 ప్రధాన కార్యదర్శి నివేదిక, 2 వేదిక నిబంధనావళి, 3 లక్ష్య ప్రకటన, ఆ తర్వాత తీర్మానాలు, నూతన కార్యవర్గం ఎన్నిక. అంటే 3 అంశాలపై చర్చ, 2 కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మీకు తెలుసు, నిన్న జరిగిన సమావేశంలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మళ్ళొకసారి దాన్ని రీక్యాప్ అంటే ఒక పునరావలోకనం చేసుకుంటే తెలంగాణ విద్యావంతుల వేదిక చాలా స్పష్టంగా ఒక స్వతంత్ర సంస్థగా ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్య లక్ష్యాల కోసం ఒక నిరంతర పోరాటం చేయడానికి కృతనిశ్చయంతో ఉంది అనేది నిన్న మనం తీర్మానించుకున్నాం. ఆ లక్ష్యాన్ని నిర్వహించడానికి మనం కేవలం విమర్శలు, కేవలం ఏదో ఒకరికి మనకు ఇది గిట్టదు, ఇది మంచిది కాదని చెప్పడం మాత్రమే కాకుండా అది మంచిది కాదు అంటే ఏం చేయాలని చెప్పాల్సిన ఒక బాధ్యత కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక మీద ఉంది. ప్రతిసారి ఏం జరుగుతుంది అని అంటే ప్రభుత్వాలు ఇంకే సంస్థలో ఒక ప్రకటన ఒకటి చేస్తే మనం దానికి రెస్పాండ్ అవుతాం. తెలంగాణ విద్యావంతుల వేదిక అది చేయకూడదు అనేది మనం నిర్ణయించుకోవాలి. అంటే మనం రెస్పాన్సివ్ మూమెంట్స్ కాదు,
మూవ్మెంట్ని ఇనిషియేట్ చేయాలి. అంటే ఎవరో ఒక ఎజెండా ఇస్తే గవర్నమెంట్ ఇప్పుడు మత మార్పిడులు వద్దు అని గవర్నమెంట్ అన్నది అనుకోండి, మనం దానిలో పడిపోయి మత మార్పిడుల మీద ఒక 6 నెలలు చర్చ చేస్తే వాడు హాయిగా కూర్చొని వాని పని వాడు చేసుకొని పోతాడు. మనం ఎజెండాని ఫిక్స్ చేయగలగాలి. అంటే ప్రభుత్వము ప్రజల పక్షాన నిలబడటానికి కావలసిన ఒక ఎజెండాని మనం ఫిక్స్ చేయాలి. అంటే వాడిని ఇందులోకి లాగాలి, మనం వాళ్ళ ఎజెండాలకు పోవడం కాదు. అందుకే దాన్ని మనం ఏమంటామంటే రెస్పాన్సివ్ మూమెంట్స్ కాదు, ఇనిషియేటివ్ మూమెంట్స్ ఉండాలి. అంటే రెస్పాన్స్ మూమెంట్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళ ఎజెండాని మనం చర్చ చేసి వాళ్ళ ఎజెండాలో మనం పోవడం అవుతుంది. అందుకే మనం ఇనిషియేటివ్ చేయడానికే ప్రజల్లో ఒక నూతన చైతన్యాన్ని కలిగించడానికి ప్రజాస్వామ్యం కోసం, ప్రగతి కోసం, పాలనలో భాగం, పైసలో భాగం అనే ఒక ఎజెండాని మనం ఫిక్స్ చేసుకున్నాం. ఇందులోకి వాళ్ళని రమ్మని చెప్పాలి. అంటే మీరు ఈరోజు కార్పొరేట్ శక్తులకు మొత్తం ఆర్థిక వ్యవస్థని, వనరులని అన్నిటిని అప్పచెప్తున్న ఈ తరుణంలో ఇది సరైనది కాదు అని ఒక నినాదాన్ని మనం ఇవ్వగలిగితే చర్చ అక్కడి నుంచి మొదలవుతుంది. అదే సమయంలో ఇంకొక అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మన లక్ష్యాన్ని తీసుకొని పోవాలి. ఎవరేం అనుకుంటున్నారనే దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టడం సరైనది కాదు. మన లక్ష్యం ప్రకారం మనం ప్రయాణం చేయాలి. ఆ లక్ష్యంలో కలిసి వచ్చే వాళ్ళు వస్తారు. అవి ప్రభుత్వాలు కలిసి రావచ్చు, సంస్థలు కలిసి రావచ్చు, ఎవరైనా కలిసి రావచ్చు. అంటే నీ లక్ష్యం క్లియర్గా ఉండి, నీ కార్యక్రమం క్లియర్గా ఉంటే, స్పష్టంగా ఉంటే మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రజల పక్షాన్ని నిలబడడం సులభం అవుతుంది. లేదు అంటే ఏమవుతుంది అంటే ఎవరు ఏదో చెప్తే దాని వైపు ఉరకడం, ఇంకెవరో చెప్తే ఇంకో వైపు ఉరకడం, ఆ విధంగా మనం చిందరవందరై గందరగోళానికి గురవుతాం. ఆ గందరగోళానికి ఆందోళన గురి కాకుండా ఉండాలంటే లక్ష్యం అనేది క్లియర్గా ఉండాలి, కార్యక్రమం క్లియర్గా ఉండాలి. కాబట్టి ఆ రకమైన ఒక స్పష్టమైన విధానంతో, ఒక లక్ష్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే మనం విషయాల మీద చర్చ చేయబోతున్నాం. ఈ విషయాల మీద చర్చ చేయబోయే ముందు ఒక 5 నిమిషాలు ముత్యం రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముత్యం రెడ్డి గారు నిన్న మనతో పాటు మొత్తం ఊరేగింపులో నడిచి వచ్చారు. అంటే ఒక పెద్ద మనిషిగా మనతో పాటు నిలబడి కేవలం ఒక నైతిక మద్దతు మాత్రమే కాదు, నేను మీతో పాటు నడుస్తాను. ముత్యం రెడ్డి గారు 1970 ప్రాంతం నుంచి ఆయన ఒక ప్రజాస్వామిక విప్లవోద్యమంలో పాల్గొంటున్న వ్యక్తి, మంచి ఆర్థికవేత్త. అదేవిధంగా ఈ ఉద్యమాల పట్ల, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తిగా, ఒక ప్రొఫెసర్గా మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముత్యం రెడ్డి గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.